హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే మనం చూసారా దొండపాదండి. ఇది దొండకాయలు చూపిస్తాను. చాలా కాయలు అయితే వచ్చినాయండి. ఇదిగోండి ఇదిగోండి కాయలు, చాలా కాయలు చూసారా, పెద్ద సైజు కాయలు అండి ఇవి. ఇదిగోండి చాలా కాయలు ఉన్నాయండి హార్వెస్ట్కి. ఈ హార్వెస్ట్ చేసే ముందు మనం దొండపాదికి మంచి ఫర్టిలైజర్ ఒకటి ఇద్దామండి. ఇది ఇవ్వడం వల్ల మనకి ఇంత బాగా కాస్తుందండి. ఇదేంటంటే ఇది చద్దన్నం అండి. రాత్రి అన్నం మిగిలిపోతాయి కదా, పాడైపోయిన అన్నం అలాంటిది మనం ఇలాగ తీగజాతి మొక్కలకు బాగా పనిచేస్తుందండి. ఇది దొండపాది కదండి. ఇదొకటి అక్కడ ఉంది, ఈ మధ్యన వేస్తాను. ఆల్రెడీ ఇది ఈ బనానా కిచెన్ వేస్ట్ వేసానండి. దీంట్లో ఈ టైప్ వేస్తాను, ఈ టైపు ఆ టైపు వేస్తానండి. ఇక్కడ ఈ పాదు ఉంది కదండి, ఈ పాదుకి ఇక్కడ వేయాలి. ఈ అన్నం మిగిలిపోయిన అన్నం ఇలాంటిది వేయడం వల్ల మనకి క్రాప్ బాగా వస్తుందండి. కిచెన్ వేస్ట్ అన్నం అలా కప్పేస్తూ ఉండాలి మట్టిలో. తీగజాతి మొక్కలన్నీ కూడా బాగా కాస్తాయండి ఇలాంటివి వేయడం వల్ల. ఇదిగోండి ఇప్పుడు వేస్తున్నాను ఫర్టిలైజరు, మంచి ఫర్టిలైజరు. దొండపాదికి 3 దిక్కులు కప్పుతాను, 3 పాదులకి. ఇది ఇలాగ వేసాం కదండి అన్నం. మట్టి కలిపేయాలి, ఇలాగా మట్టి కలిపేసి అప్పుడు మట్టి కప్పాలన్నమాట. మట్టి కలిసిపోయాక, లేకపోతే పురుగు వచ్చేస్తుందండి అన్నానికి. ఇలా మట్టి కలిపేసి ఈ మట్టి తీసాం కదా గొయ్యి, అది మట్టి కప్పేయాలండి. ఇలా కప్పేస్తే మనం స్లోగా మొక్కకి బలం అందుతుంది అన్నమాట. చూసారా, అన్నం కూడా కనిపించట్లేదు. అలా కప్పేయాలండి అన్నం మట్టిలో. మళ్ళీ ఇక్కడే వేద్దాం ఈ పాదుకి. 3 పాదులు కదండి, 3 దిక్కులను వేస్తాను. ఇదిగోండి ఈ పాదుకి ఇక్కడ వేస్తున్నాను. అన్నం వేడే ఉండదు కదా, మొదలు వేసినా పర్వాలేదండి. ఎరువు అయితే కొంచెం దూరం వేసుకోవాలి, కానీ అన్నం వేడేమి ఉండదు. అందువల్ల మనం మొదలు కూడా వేసుకోవచ్చు. ఈ మొక్కకి ఇక్కడే వేస్తున్నానండి. ఇది ముందు ఇలా మట్టి కలిపేయాలి. చాలా బాగా పనిచేస్తుంది అన్నం మాత్రం. క్రాప్ ఎక్కువ వస్తుందండి. ఎండాకాలం కూడా ఇంత బాగా కాస్తున్నాయి. పెద్ద సైజు కాయలు వస్తున్నాయి చూసారా. నేను ఎప్పుడు అన్నం మిగిలిపోయినా ఇలాగా తీగజాతి మొక్కలకి ఒక్కోసారి ఒక్కొక్క మొక్కకి కప్పేస్తానండి. ఒక్కోసారి బీర మొక్కకి, ఒక్కోసారి క్లవ్ బీన్స్ మొక్కకి, ఒక్కోసారి ఇలాగా దొండపాదికి అలాగా కప్పేస్తానండి. ఒకే దానికి వేయకూడదు, అన్ని తీగజాతి మొక్కలు కూడా బలం ఉండాలి కదా. ఈ పాదులు ఇక్కడ ఉన్నాయి కదండి, ఇవన్నీ పాదులే దొండపాదులు. వీటికి ఇక్కడ వేస్తున్నాను అలా కొద్ది కొద్దిగా. మొత్తం వేసేస్తాను ఇంకా ఇక్కడ. అదిగోండి వేసి మట్టి కలిపేసి ఇలాగా కలిపేసి మట్టి కప్పేయాలండి. కప్పేస్తే మనకి మొదలకి స్లోగా బలాన్ని అందిస్తుంది అన్నమాట. చాలా బాగా పనిచేస్తుంది. అన్నం మాత్రం పాడైపోయిందని పడేయకండి. తీగజాతి మొక్కలకి ఇలాగా మట్టిలో కప్పేస్తండి. మొదల్లో చాలా బాగా క్రాప్ వస్తుందండి. ఇప్పుడు వేసాం కదండి, ఇప్పుడు హార్వెస్ట్ చేద్దారు దొండకాయలు. చూడండి ఎంత పెద్ద సైజు కాయలు. ఇదిగోండి చాలా కాయలు అయితే వచ్చినాయి. ఇక్కడ వేసేద్దాం బుట్టలో. ఇదిగోండి ఎండాకాలం కూడా ఇంత బాగా కాస్తున్నాయంటే ఇప్పుడు చాలా ఎండలు ఉన్నాయండి. మొన్నటి వరకు వర్షాలు, ఇప్పుడు ఎండలు చాలా ఉన్నాయి. అయినా కానీ పువ్వు పిండి చాలా ఉంది. ఇలాగా మనం బలమైన ఏదో ఒకటి వేస్తూ ఉండాలండి, అప్పుడే మనకి క్రాప్ వస్తాయి తీగజాతి మొక్కలు. చూసారా పెద్ద పెద్ద కాయలు సైజు. చాలా కాయలు అంటే ఉన్నాయి చూసారా, ఎంత బాగా ఏలబడుతున్నాయో. ఎప్పుడు కాస్తుందండి ఈ దొండపాదు మాత్రం. ఒక
హార్వెస్ట్ అవ్వాక మళ్ళీ పువ్వు పిందు వచ్చేస్తుంది, వెంటనే క్రాప్ వచ్చేస్తుంది. ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి, చాలా దిక్కులు ఉన్నాయి దొండకాయలు. అయితే మునగ చెట్టు కూడా ఎక్కేసిందండి, పండుపాదు. ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి, ఒక 1/2 కేజీ కాయలు దొరుకుతాయి ఇవాళ. చాలా కాయలు ఉన్నాయండి. ఆ తీగ ఎలాగ వెళ్ళిపోయి అక్కడ కూడా కాస్తున్నాయి చూడండి దొండకాయలు. ఈ టైపుకి సరిపాదు దగ్గరికి కూడా వచ్చేసినాయి. తీగ ఎక్కడికి వెళ్తే అక్కడ కాస్తాయండి. ఇవ్వండి చాలా కాయలు ఉన్నాయి. దొండకాయలు నిత్యం కాస్తుందండి, ఒక్కసారి వేసుకుంటే మనకెప్పుడు కాస్తూనే ఉంటాయండి. హార్వెస్ట్ చేసుకోవాలి. ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి, చూసారా ఎంత బాగా వస్తున్నాయో. ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి. ఇవ్వండి తీగ ఎక్కడికి వెళ్తే అక్కడ వచ్చేస్తాయండి, కాసేస్తాయి. మనకి దొండకాయలు మాత్రం చూసారా ఎన్ని కాయలు వచ్చినాయి, ఇంకా ఉన్నాయి. ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి చాలా కాయలు. చూసి కోసుకోవాలండి, కనిపించవు తొందరగా, మనకి ఆకుల్లో కలిసిపోతాయి దొండకాయలు మాత్రం. చాలాసార్లు మాత్రం నేను హార్వెస్ట్ పెట్టకుండానే వీడియో తీయకుండా కోసేస్తున్నానండి. చాలా కాయలు అస్తమాటు దొండకాయలు హార్వెస్ట్ తీయలేం కదా, వీడియోలు పెట్టలేమని అప్పుడప్పుడు ఇంకా వీడియో తీయకుండా కోస్తున్నాను. చాలా కాయలు అయితే కాస్తున్నాయి. మనకి వారంకి ఒకసారన్నా కర్రీకి వస్తున్నాయండి. ఇక్కడ చాలా ఉన్నాయండి. నిమ్మ చెట్టు అడ్డుగా ఉంది చూసారా, తీగ పైకి ఉంది కదండి, దానివల్ల అందట్లేదు. చూడండి ఎన్ని కాయలు. ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి, అందిని మాత్రం కోస్తాను, తర్వాత ఉన్న కాయలు కోస్తానండి. చాలా ఉన్నాయి, అంటే వీడియో తీసుకుంటూ కోస్తున్నాను కదా, అందువల్ల కుదురుతలేదండి. పైన ఉన్నాయి, తర్వాత కోస్తాను. ఇవ్వండి కింద ఇలాగ తీగలు ఇక్కడ కూడా వచ్చినాయి చూసారా. ఇవ్వండి ఇంకా ఉన్నాయి. ఈ టైపు వచ్చినాయి చూసారా తీగ. ఇదిగోండి మలుగు చెట్టుకి ఎక్కేసింది. ఆ పైన 4 ఉన్నాయి చూసారా, అదిగోండి లాగాలి, తీగ లాగితే కానీ రాదండి. చాలా కాయలు ఉన్నాయి అక్కడ, అలాగే పైకి వెళ్ళిపోతాయండి. తీగ లాగితే మనకి వస్తాయి అన్నమాట. చాలా కాయలు అది ఎటు వెళ్తే అటు వెళ్ళిపోతాయండి తీగతో. ఈ తర్వాత కోస్తానండి. పైన ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయండి. ఇవ్వండి
చూసారా తీగ ఎక్కడుంది అక్కడికి వచ్చేసింది. తీగ ఎక్కడుంటే అక్కడికి కాస్తాయండి. తీగ ఇక్కడికి వెళ్ళిపోతాయి కదా, అలాగా. ఇదిగోండి మొదల్లో ఉంది కాయ, పెద్ద పెద్ద కాయలండి. ఇంకా పైన ఉన్నాయి, అందట్లేదు. ఇదిగోండి ఇక్కడ ఉంది కానీ అందట్లేదు, పైన ఉన్నాయి. ఇదిగోండి అక్కడ ఉన్నాయి. అవి తర్వాత కోస్తానండి. చూసారు కదండి మనకి దొండకాయలు. ఇవ్వండి దొండకాయలు హార్వెస్ట్ చూసారు కదా. ఇలాగ హార్వెస్ట్ చేయాలంటే మనం ఇచ్చిన ఫర్టిలైజర్ చూసారు కదా, హార్వెస్ట్ కంటే ముందు ఇచ్చాను. అలాంటి ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటాండి. మనం ఏదో ఒకటి వేయాలండి, ఎరువులు కానీ కిచెన్ వేస్ట్ కానీ, అలాగే ఇలాంటి అన్నం మిగిలిపోయినవి కానీ అలాంటివి వేస్తూ ఉంటే దొండకాయలు ఎప్పుడు కోసుకోవచ్చండి, ఎప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు. మనకు ఎప్పుడు కాస్తాయి, 365 రోజులు కాస్తాయండి ఇవి. దొండపాదు మాత్రం ఒక్కసారి పాదు పెట్టుకున్నామంటే ఇంకా ఎప్పటికీ క్రాప్ వస్తూనే ఉంటుంది, బలమైన ఇలాంటి ఎరువులు వేయడం వల్ల. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.